అరే మోటు పతులు, మీ ఇద్దరికి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఇక్కడ క్యాంటీన్ పెట్టుకోవడానికి పర్మిషన్ లభించింది. కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ బాసు చాలా చాలా స్ట్రిక్ట్, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎటువంటి పొరపాట్లు చెయ్యకండి. మా బాసుకు చాలా కోపం ఎక్కువ. అందుకే ఇక్కడ ఎవరూ ఎక్కువ రోజులు ఉండలేక ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అరే పెద్దన్నయ్య, మేమందరిలాగా పారిపోయే రకాలం కాదు. మమ్మల్ని చూసే అందరూ పారిపోతారు. చూడండి, మీరిద్దరూ చాలా మంచి వాళ్ళని క్యాంటీన్ నడపడానికి మీకు అనుమతి ఇచ్చాను. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏ తప్పు జరగకూడదు, అపరిశుభ్రతగా ఉండకూడదు. ఏ మాత్రమైనా ఉందంటే నాకు అస్సలు నచ్చదు. అర్థమైందా? సార్, మీరేమీ ఆ విషయంలో దిగులు పడకండి. శుభ్రత పరిశుభ్రత గురించి మాకు బాగా తెలుసు. ఓకే, గుడ్. ఇదిగో ఇదే మీ క్యాంటీన్. సరే వెళ్ళండి. మీరు త్వరగా వెళ్ళి బాస్ కోసం భోజనం సిద్ధం చెయ్యండి. ఏ పనైనా త్వరగా చెయ్యాలి. ఈ రోజు గనక మీరు చేసిన భోజనం బాస్కు నచ్చిందంటే రేపటి నుంచి ఇక్కడున్న స్టాఫ్ మొత్తానికి మీరే వంట చేసి పెట్టాలి. అరే పెద్దన్నయ్య, మీరేం దిగులు పడకండి. మీరు చూస్తూ ఉండండి, మేమెంత త్వరగా లంచ్ తయారు చేస్తాము. పతులు, ఫటాఫట్ మనం లంచ్ తయారు చేసేద్దాం. ఇప్పుడే వీటి పని చెప్తాను. నా క్యాంటీన్లో కాక్రోచ్లు ఉండటమా? భయపడి పారిపోయాయి, లేకపోతే నన్నే ఏడిపిస్తాయా? పదమోటు, ముందు మనం లంచ్ తయారు చేయాలి, లేదంటే బాస్కి కోపం వస్తుంది. అవునవును, మనం మొదలు పెట్టేద్దాం. ఇది ఇది ఏంటిదంతా? సార్, ఇది నూడిల్స్. స్టూపిడ్, నేను అడిగింది ఇది కాదు. ఇదంతా ఏంటి అని. ఒకే నిమిషం సార్, ఒకే నిమిషం. ఇప్పుడే చెప్తాను. ఇది చికెన్, ఇది పన్నీర్. పతులు, ఇదేమిటో చెప్పు. వెళ్ళండి, వెళ్ళి ఇంకోటి తీసుకురండి. వెళ్ళండి. ఓకే సార్, ఇప్పుడే తీసుకొచ్చేస్తాం. మోటు, చూస్తుంటే ఈ కాక్రోచెస్ వల్లే వచ్చిన వాళ్ళందరూ పారిపోయి ఉంటారనిపిస్తోంది. కానీ ఈ బోడి కాక్రోచ్ల ముందు మనం ఓటమని ఒప్పుకోనే కూడదు. వీటి సంగతి తేల్చేస్తాం. లంచ్ తిని బాస్ ఇప్పుడు ఖుషి అయిపోతారు. అలాగే ఆయన కోపం కూడా చీటికలో మాయమైపోతుంది. భోజనం తీసుకుని నేను వెళ్తాను, నువ్వు వాటి మీద ఒక కన్నేసి ఉంచు. లంచ్ ఈజ్ రెడీ సార్. ఓకే, టేబుల్ మీద పెట్టండి. బాస్ ఏమిటి మన వంట ఇంత త్వరగా ఖాళీ చేశారు? అంటే మన వంట అంత రుచిగా ఉందనేగా. సార్,
భోజనం ఎప్పుడు హడావిడిగా గబగబా తినకూడదు. భోజనాన్ని ఆస్వాదిస్తూ తినాలి. అవును సార్, లేదంటే డైజెస్ట్ కూడా అవ్వదు. అరే తినేదేమైనా పెడితే తినేవాడినే కదా, కానీ మీరు తెచ్చినవి ఇవిగో ఇవే. మీరు నా ఒక్కడికే లంచ్ తయారు చేయలేకపోతున్నారు, ఇక స్టాఫ్ అందరికి ఏం తయారు చేస్తారు? స్టాప్ ఇట్, గెట్ అవుట్, గెట్ అవుట్. సార్ ప్లీజ్ మాకు మరొక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం. పతులు, నువ్వు భోజనం రెడీ చెయ్యి. నేను ఈ కాక్రోచ్ల సంగతి ఏమిటో ఇప్పుడే తేల్చి పారేస్తాను. మన గురించి అసలు ఏమనుకుంటున్నాయి? అంత తేలిగ్గా కనపడుతున్నావా? రండి తేల్చుకుందాం, రండి. ఓకే, నువ్వు వాటి మీద ఒక కన్నేసి ఉంచు, నేను భోజనం రెడీ చేస్తాను. కనిపిస్తే చంపి పారేయ్. మిత్రులారా, వీళ్ళు వంట చాలా బాగా వండుతున్నారు, కానీ త్వరగా తినడం వల్ల మజా రావడం లేదు. ఈసారి మనం ట్రే తీసుకుని దూరంగా పారిపోదాం, ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుని తిందాం. అవును బాస్, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇందాక బక్కగా ఉన్నవాడు అదే మాట అన్నాడు. గబగబా ఆహారాన్ని తింటే గనక అది డైజెస్ట్ అవ్వదంట. నాకు అసలే డైజెషన్ ప్రాబ్లం మొదటి నుంచి ఉంది. ఓకే దెన్, అయితే మన డైవర్షన్ ప్లాన్ ఫార్ములా 420ని ఫాలో అవ్వండి. ఓకే సార్. ఏమిటిది? ముందు త్వరగా ఇదంతా శుభ్రం చెయ్యి. బాస్ చూసారంటే మనం అంతా చెత్త చేసేస్తున్నామని తిడతారు. త్వరగా శుభ్రం చెయ్యి. అరే అరే, అవి తీసుకెళ్ళిపోతున్నాయి. ఆగండి ఆగండి, వదిలిపెట్టను. ఇది మన పరువుకు సంబంధించిన ప్రశ్న, అసలు వదలకూడదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కాస్త తప్పుకోండి. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎక్కడికి వెళ్ళిపోయాయి? కాపాడండి, కాపాడండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం లేదు సార్. మీరు లోపలికి వెళ్ళండి, మీ లంచ్ అదే వస్తుంది. మా మీద కాస్త నమ్మకం ఉంచండి సార్. మోటు పతులు, ఈ ట్రే తీసుకువెళ్ళండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ ఇంకెప్పుడు నా కంటికి కనిపించకండి. ఒకే ఒక్క అవకాశం పతులకి ఇచ్చారు, ఇప్పుడు మరొక అవకాశం నాకు కూడా ఇవ్వండి సార్. సార్, మీ ఆఫీసులో ఉన్న కాక్రోచెసే మమ్మల్ని ఈ స్థితికి తీసుకువచ్చాయి. ముందు వాటి సంగతి ఏమిటో తేల్చేస్తాను, ఆ తర్వాత మీ పని. ఏంటి, మీరు నా పని పడతారా? సారీ సార్, మా ఉద్దేశం మీకు లంచ్ తయారు చేస్తామని. అరే పతులు, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ఈ కాక్రోచుల్ని మనం ఎలా వదిలించుకోవాలి? ఐడియా సర్జీ. పద, ఇప్పుడు ఆ కాక్రోచుల సంగతి ఏమిటో తేల్చేద్దాం.
వెళ్ళిపోతున్నాం. మొదటిసారి మేము మీ చేతిలో ఓడిపోయాం. బాయ్ బాయ్. అరే పెద్దన్నయ్య, మీరు ఎటు వెళ్ళిపోతున్నారు కదా, ఒక ఫేర్వెల్ పార్టీ తీసుకుని వెళ్ళండి, మీకు కూడా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. వావా. ఆ? నా భోజనం ఎక్కడా? మోటు పతులు ఏంటిదంతా చెప్పండి. సార్ కాక్రోచెస్ కి ఫేర్వెల్ పార్టీ ఇచ్చి పంపాం. సార్ వాటన్నింటినీ పంపించేసి ఆ తర్వాత మీకు భోజనం తీసుకుని వస్తాం.